హాయ్ ఫ్రెండ్స్, మనమందరం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే వైజాగ్ ఎస్విసి లిఖిత థియేటర్లో మిడ్నైట్ 1 o'clockకి మూవీ చూశాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే, అబ్బబ్బబ్బబ్బా శంకర్ గారు, ఇది కదా మేము మీ నుంచి కోరుకునేది. ఇటువంటి సినిమా కదా మేము మిమ్మల్ని అడిగేది. అసలు ఏమన్నా ఉందా మూవీ? అసలు ఇంటర్వెల్కి ఒక 20 minutes బిఫోర్ సీన్ ఉంటుంది భయ్యా. అసలు కుర్చీలో ఒక్కడు కూడా కూర్చోలేదనుకో. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక IAS ఆఫీసర్ ఉంటాడు. అనుకోకుండా మినిస్టర్తో క్లాష్ ఏర్పడుతుంది. ఇది ఇలా జరుగుతుండగా హీరోకి ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. అసలు హీరోకి మినిస్టర్కి ఎందుకు గొడవైంది, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేవి ఇంకా మూవీలో చూసి తెలుసుకోవాలి. మూవీలో మనం మెయిన్ చెప్పుకోవాల్సింది తమన్ BGM గురించి. అసలు ఏమన్నా కొట్టాడా భయ్యా. ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మనం RRR అండ్ రంగస్థలం లాంటి మూవీల్లో రామ్ చరణ్ నట విశ్వరూపం ఏంటో చూసేసాము. రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ మూవీతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ అయితే ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు పర్ఫెక్ట్గా న్యాయం చేశారు. అంజలి గారు అండ్ అలాగే KR అద్వానీ, శ్రీకాంత్, ఇలా అందరూ ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ని వాళ్ళు పర్ఫెక్ట్గా న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా విలన్ SJ సూర్య గురించి విషయానికి వస్తే, ఆయన గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో విలనిజంని ఎరగదీస్తారు. ఇందులో కూడా అలాగే చింపేశారని చెప్పాలి. ఇది గైస్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. మీరు కూడా మూవీ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ Day 1 అండ్ ఓవరాల్గా ఎంత కలెక్షన్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. లవ్ యూ గైస్, బాయ్.